పార్వతీదేవికి ఒక శాపం కారణంగా తన గర్భం నుంచి పిల్లలు పుట్టలేదనే విషయం మీకు తెలుసా? పూర్వకాలంలో కైలాస పర్వతం పైన శివుడు, పార్వతీదేవి పరమానందంగా నివసిస్తూ ఘోరమైన తపస్సులో లీనమయ్యారు. వారి తపస్సు వల్ల ఉద్భవించిన శివశక్తి 3 లోకాలుగా కంపింపజేసింది. ఆ శక్తి అంతటి మహత్తరమైనది కావడంతో పార్వతీదేవి గర్భంలో జన్మించే శిశువు సర్వలోకాధిపతిగా మారుతాడని దేవతలందరూ భయపడ్డారు. ఈ శిశువు జన్మిస్తే లోక సమతుల్యం భంగమవుతుందని, దేవతల శక్తి కూడా క్షీణిస్తుంది అని భావించిన దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి శరణు కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు పరిస్థితిని గ్రహించి లోకహితాన్ని దృష్టిలో పెట్టుకుని శివుణ్ణి దర్శించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పార్వతీదేవి గర్భంలో నేరుగా శిశువు జన్మిస్తే భూమి ఆ తేజస్సును భరించలేదు కాబట్టి ఆ శక్తిని వేరే మార్గంలో అవతరించాలి అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు లోకరక్షణ కోసం దీనిని అంగీకరించాడు. అలా దైవ సంకల్పం ప్రకారం ఒక శాపం లాంటి నిర్ణయం జరిగింది. పార్వతీదేవి గర్భం నుంచి నేరుగా శిశువు జన్మించకూడదు అని అందువల్లే శివ తేజస్సు అగ్నిదేవుని ద్వారా గంగాదేవిలో ప్రవహించి చివరకు కృతిగా దేవతల వద్ద కార్తికేయ స్వామిగా అవతరించింది. ఇంకొక వైపు పార్వతీదేవి తన మానసిక శక్తితో సృష్టించిన వాడే విఘ్నేశ్వరుడైన గణపతి. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.